గుంటూరులో అధికారులతో కలిసి కమిషనర్ పులి శ్రీనివాసులు స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో వివిధ శాఖల్లో అధికారులు, సిబ్బంది, జీఎంసీ పరిధిలో 1,25,000 మంది ప్రతిజ్ఞలో పాల్గొన్నట్లు కమిషనర్ తెలిపారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు మాస్ గ్యాదరింగ్ తోటి అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్లో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. ఈ ప్రతిజ్ఞ ప్రాసెస్ ఈరోజు ఈవినింగ్ దాకా కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. మార్నింగు మన శానిటరీ వర్కర్స్ తోటి స్టార్ట్ చేశాము ఉదయం 5:30కి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత వార్డ్ సెక్రటేరియట్స్, ప్రభుత్వ కార్యాలయాలు అన్నిట్లో కూడా జరుగుతుంది. అదే మాదిరిగా మనకి ఉన్నటువంటి 3 కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా ఈరోజు 5 గంటలకి గుంటూరు ఈస్ట్, 6 గంటలకి గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ, అట్లానే ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ మధ్యాహ్నం 3:30కి గౌరవ ఎమ్మెల్యేల యొక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్సీలు, ఇతర కార్పొరేటర్స్, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. సో ఈ ప్రోగ్రాన్ని ప్రజలు ఓనింగ్ చేసుకొని మరి ఈరోజు విరివిగా ప్రతిజ్ఞలో పాల్గొంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.